ఆఫీసర్లు అర్జెంటుగా పట్నం నుంచి పాలమూరుకు ఓ 10 స్పెషల్ బస్సులు నడుపుండ్రి. అట్లనే రైలు బండ్లు నడిపే ఆఫీసర్లు బొంబాయికి వెళ్ళి మహబూబ్ నగర్కి ఓ రైలు నడుపుండ్రి. ఎమ్మటే దుబాయ్ పోయిన వాళ్ళకు ఈ మధ్యలో పంపుండ్రి. గాలి మోటార్ ఎక్కురికొస్తారు. ఏమైంది సావిత్రికి? సంబంధం లేకుండా ఏదో ఏదో మాట్లాడబట్టే ఏమైంది అసలు ఇవకు అని అడుగుతున్నారు కదా. పాలమూరుకు మంచి రోజులు వచ్చినాయి. అంతా తెలంగాణ తెచ్చుకున్న పుణ్యమే. పాలమూరు అంటే వలస బతుకులనే ముచ్చట్నే మర్చిపోండ్రి. ఇక కోనసీమ కాబోతుంది. ఇయాళ్ళొక్కనాడే 3 ప్రాజెక్టుల నుంచి కృష్ణమ్మ పంట పొలాలకు మళ్ళింది. పొద్దుగల్లడి సంధి పొద్దుమీకే దాకా నీళ్ల మంత్రి హరీష్ రావు సారు శంకుబండలు వాతుడు, పరదలు గుంజుడు, నీళ్లు ఉతారకిడిచిపెట్టే పనుల మీదనే ఉన్నాడు. భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ప్రాజెక్టులకు ఓపెనింగ్ చేసిండ్రు. కాల్వల పొంట నీళ్లు వార్తా అంటే చూడుండ్రి, జనం ఆనందంతోని ఎట్లా చూస్తుండ్రో. దగ్గర 5 లక్షల ఎకరాల పంట భూముల దూప తీరబోతుందట. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా పూర్తయితే మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్ల కరువు తీరినట్టే. పాత ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు పాలమూరుని ఎవ్వరు చక్కగా పట్టించుకోలే. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా తక్కువనా? ఈ ప్రాజెక్టులు కడితే ఒప్పుకోము అని చిన్నగా లొల్లులైనాయా ఆంధ్ర సర్కార్తోని? ఆఖరికి దేశం పెద్ద కోర్టు దాకా పోయింది పంచాది. ఆడ కూడా మన మాటనే గెలిచింది. మొత్తానికైతే పట్టుబట్టి పాలమూరుకి నీళ్లు తెచ్చిండు సీఎం సారు. ఇంకో 95 లక్షల ఎకరాలకు కూడా గిట్లనే నీళ్లు తీసుకొచ్చానంటే 1 కోటి ఎకరాల దూప తీరుస్తా అన్న మాటను నిలబెట్టుకున్నట్టే.